నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మాస్టర్ బెడ్రూమ్ లోనే మనకి అటు బీరువా అవ్వచ్చు, లేకపోతే అలంకారం కోసం అద్దం అవ్వచ్చు, అన్ని మేజర్ గా అక్కడే ఉంటాయి కదండి. అయితే ఈ అద్దాన్ని రకరకాలు చెప్తూ ఉంటారు. అద్దాన్ని ఇప్పుడు మంచం చూడకూడదు అద్దాన్ని అని చెప్పి కదా, అద్దంలో కనపడకూడదు అనేది చెప్తూ ఉంటారు. ఈ అద్దాన్ని ఏ మూలలో పెట్టుకోవాలి, ఏ మూలలో అద్దం ఉండాలి? ఎందుకంటే అద్దం ముందు నుంచుంటే సమయం ఎలా వెళ్ళిపోతుందో తెలియదు ఆడవారికి, మరీ ప్రత్యేకంగా. సో కొంత బాధ్యతాయుతంగా కూడా ఉండాలి అద్దం పట్ల, అద్దం విషయంలో కదా. ఎట్లా ఉండాలి ఈ అద్దము, అలాగే ఏ మూలను ఉండాలి అనేది ప్రధానమైనటువంటి టాపిక్ అండి ఈరోజు. తప్పకుండా అద్దము అనేటువంటి విషయం ఎట్లాగో మనము చాలా విషయాల్లో చాలా ఎపిసోడ్లో కూడా చెప్పి ఉన్నాం. బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో అద్దంలో మన ముఖం చూసుకొని వెళ్ళడము కావచ్చును, హాల్లో కానీ లేదా కంప్లీట్ బయట మనకు ఉండేటువంటి బాల్కనీ కానీ, అంటే బయట ఆ సందర్భంలో కానీ ఉంచుకుంటే మంచిదే. కానీ ఇక్కడ ఎస్పెషల్గా మనీ రిలేటెడ్ కానీ లేదా ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి అద్దము అనేటువంటి విషయము మనకు రహస్య పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఏమిటి అనేది అంటే అదే ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని అధిగమించడం కోసం ఇక్కడ పలానా ప్రదేశంలో పెడితే అద్దం ఖచ్చితంగా మనకి ఎంతో మంది కూడా ఎన్నో వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది, ఈ అద్దం ఇక్కడ అని అక్కడ అని. సరే, ఎక్కడున్నా నేను అనేటువంటి విషయం ఏమిటి అంటే మన ముఖము చక్కగా కనబడుతుంది అనుకుంటే ఓకే. ఏదో గుడ్డి గుడ్డి కనబడుతుంది మన ముఖము, ఇది ఇక్కడే ఉండాలనుకుంటే మాత్రం తప్పు. ఏది మనం ఖచ్చితంగా చూసుకొని తయారు అయ్యేటువంటి విషయంలో, మేకప్ వేసుకునేటువంటి సందర్భంలో మన ఫేస్ అయితే అద్దంలో క్లియర్ కనబడన్నా వద్దా? కనబడాలి. అదైతే అందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ అదొక ఆప్షన్, అది అయిపోయింది. అదిగా రెండో అద్దం గురించి నేను చెప్తున్నా. రెండో అద్దం కానీ లేదా ఇక ఒకటే అద్దం ఉన్నది అనుకుంటే ఎట్లయినా కూడా. అయితే మీ ఇంటిలో ఉండేటువంటి మనకు ఎట్లాగూ అందరికీ చాలా వీడియోల్లో ఎంతోమంది కూడా చెప్పి ఉన్నారు, ఏమిటి మనకు బీరువా కానీ లేదా లాకర్ కానీ ఇంకా వాటి వారి పరిస్థితిని బట్టి ఇవాళ రేపు అంతా కబోర్డ్స్ అంతా ఉండడం జరుగుతుంది. ఆ సందర్భంలో మనము తరచూ కూడా లాకర్ అంటే బీరువా తీసి లాకర్లోంచి డబ్బులు తీసేటువంటి సందర్భము, అయ్యో డబ్బులు ఎవరు చూడకూడదు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, 100% ఎవరికైనా ఉంటుంది. చూడకూడదా అంటే నేను అనేది ఏంటిది, మామూలుగా అడుగుతున్నా, చూడకూడదా? అది మన సంపద, వాస్తవానికి మన సంపద, మన ఇష్టం, అది మన అది దాని ఎన్ని రకాలంటే ఎన్ని రకాలుగా కష్టం. ఇప్పుడు కష్టం. ఒక 10 కట్టలు బీరువాలో ఉన్నాయి అనుకుందాం ఉదాహరణకు. దాన్ని తీసి ఒకసారి చక్కగా కూడా మన పిల్లల లెక్క మన పిల్లల్ని ఏ విధంగా అయితే దగ్గర తీసుకొని ముద్దాడుతామో అదే విధంగా ఆ కట్టలను తీసుకొని చక్కగా కూడా కళ్ళకు అద్దుకున్న ఆ ఫీలింగ్ వేరే ఉంటుందని నేను అంటున్నా. ఉంటుంది. అదంతా డిజిటల్ మయం అయిపోయింది కదండి. కట్టలు పోయి ఓన్లీ కటింగ్ లో ఎక్కువైనాయి. ఫోన్ పేలోనో గూగుల్ పేలోనో కట్టడమే ఉంది మొత్తం. రైట్. ఒకవేళ ఉంటే గనక కనపడకుండా ఉంచే ప్రయత్నమే చేయాలా ఎవరికి కూడా. అంటే మనీ అనేటువంటిది వాస్తవానికి ఒక గుప్తం. దాన్ని ఎంత గుప్తంగా మనం భద్రపరుచుకుంటే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. అదొకటి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే రిపీట్ ఒకసారి ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ లో, అంటే ఎట్లాగో అందరికీ తెలుసు మనకు సౌత్ అంటే మనకు ఉత్తరం వైపుగా కూడా ఫేసింగ్ ఉండేటువంటి విధంగా దక్షిణం మూలన పెట్టుకోవడం జరుగుతుంది బీరువా. ఇక మాకు అట్లా వీలు అవ్వడం లేదు అనుకునేటువంటి వారికి తూర్పు ముఖంగా పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ ఓన్లీ దక్షిణం వైపుగా అంటే ఉత్తరంగా మనం డోర్ ఓపెన్ చేసేటువంటి విధంగా ఉండేటువంటి సందర్భంలో ఎగ్జాక్ట్లీ ఆ యొక్క డోర్ ఆపోజిట్ లో ఒక మిర్రర్ పెట్టుకుంటే చాలా ఎంతో మంచి ఫలితం ఉంటుంది. బీరువాకి ఆపోజిట్ లో మిర్రర్ ఉండాలి. 100%. కొందరు బీరువాలోనే హాఫ్ పార్ట్ మిర్రర్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఏంటరా అలా కాకుండా ఖచ్చితంగా కూడా దానికి ఆపోజిట్ లో
అయితే డ్రెస్సింగ్ టేబుల్ కావచ్చును లేదా ఒక మిర్రర్ ఏదైనా కూడా మీరు ఎందుకు ఈ విధంగా అంటే బీరువా తీసేటువంటి సందర్భంలో ఖచ్చితంగా కూడా ఆ యొక్క అద్దం నుండి కుబేరుడు దానికి అధిపతి కనుక ఆ స్థానంలో నుండి మీరు ఎంత డబ్బులు అయితే తీస్తున్నారో మరలా అంత డబ్బులను ఖచ్చితంగా కూడా తను పూరించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఆ మిర్రర్ ఆ విధంగా పెట్టినట్టు అయితే ఆ విధమైనటువంటి ఆకర్షణ అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. కనుక ఇది సెకండ్ అద్దం లేదు మీకు ఇదే ఫస్ట్ అద్దము అనుకుంటే ఓకే, అది మనం ఏం లేదు చేసేది. కనుక ఇంకా హాల్లో కానీ లేదా బయట ఇంకెక్కడైనా కూడా ఎలాంటి అర్థమైనా కూడా మీ మేకప్ కోసం కానీ లేదా మీరు మామూలుగా తయారవడానికి అది వేరేగా అది ఎస్పెషల్లీ ధన ఆకర్షణ కోసం మాత్రం అద్దాన్ని ఈ విధంగా యూజ్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా కూడా. అయితే ఇట్లా డ్రెస్సింగ్ టేబుల్ పెట్టే పరిస్థితి లేదండి, గోడకి ఏదైనా చిన్న అద్దం పెట్టచ్చా అనే ప్రశ్న వస్తుంది. అప్పుడు పెట్టవచ్చు, చిన్న అద్దం ఏదైనా 100% పెట్టవచ్చును. ఖచ్చితంగా కూడా ఆ బీరువాను అద్దం రెండు కూడా పరస్పరం చూసుకునేటువంటి విధంగా ఉంచండి. ఖచ్చితంగా కూడా మీరు ఆ మంత్ర జపము అన్ని రోజులలో అంత సంఖ్యలో చేయలేదు అనుకుందాము, లేదా చేసినారు కొన్ని రోజుల తర్వాత విడిచిపెట్టినారు అనుకుందాం, దాని ఎఫెక్ట్ తప్పకుండా కూడా గురువు గారికి వెళ్తుంది. ఏవైనా కూడా చెప్పినవి తూచా తప్పకుండా నమ్మకంగా పాటించాలి మనం. కనుక అట్లా రైట్ అండి, కొన్ని అలా రహస్యంగానే ఉంటాయి. అయితే ఇది మాత్రం చాలా మనం ధన ఆకర్షణకి ఇలా ఈ రెమెడీ అని చేసుకోవచ్చు, చిన్న అర్థమైన పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా ఇది ట్రై చేసుకుని అందరికి కావాల్సింది అదే, ధనం మూలం మీద జగత్ కాబట్టి అందరికి కావాల్సింది అదే. చక్కటి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు, నమస్తే. మహాదేవ్.